ఓటు తెలుగుదేశం పార్టీ తీసుకురావాలి. మేజర్ గా వాళ్ళు భుజం మీద ఎత్తుకోవాలి. 40% ఓటున తెలుగుదేశం పార్టీ భుజం మీద ఎత్తుకుని వాళ్ళు గెలిపించాలి. అలా గెలిపించగలిగితేనే ఈ 5% ఓట్లు మిగతా నియోజకవర్గాలు యాడ్ అయ్యి మీకు 55% ఓటు వస్తుంది. దీనిలో ఏ మాత్రం తేడా ఉన్నా ఈ రోజు సోషల్ మీడియా యుగం ఇది. నిమిషాల మీద వాస్తు వెళ్ళిపోతున్నాయి. ఏదో కోర్టులు వేసినా, లేకపోతే రెబల్స్ ఎవరిని చేసినా, లేకపోతే అక్కడ టీడీపీ సహకరించకపోయినా ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మేము పోటీ చేసేదే మైనారిటీ స్టేట్. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 144 స్థానాలు, 144 స్థానాలు. మేము పోటీ చేసేది 31 స్థానాలు. ఈ 31 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే ఆ 144 స్థానాల్లో దెబ్బడిపోతుంది. అప్పుడు ఓవరాల్ గా మొదటికే ముసలు వస్తుంది. సో ఇందాక లక్ష్మణ్ గారి ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఈ ఏ స్థానాలు అయితే మేము తీసుకుంటున్నామో జనసేన కానీ బీజేపీకి దాన్ని 100% గెలిపించి త్రికరణ పనిచేయాల్సిన బాధ్యత తెలుగుదేశం మీద ఉంది. అలా చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. ఇది సోషల్ మీడియా ఏమో, అందులో కార్యకర్తలు కూడా మంచి ఫైర్ మీద ఉన్నారు. అన్ని ఏ కార్యకర్త కన్నా సరే అన్యాయం జరిగిందని ఫైర్ ఇబ్బంది మాకు ఉంటది, జనసేనకు కూడా ఉంటది. కార్యకర్తలు ఎప్పుడైతే సహకరించట్లేదు, పిఠాపురం లాంటి ఘటనలు 1-2 అయినాయా, ఇంకా మిగతా అసెంబ్లీలో దెబ్బడిపోతే ఇది మాత్రం గతాన్ని రిపీట్ చేస్తాను మళ్ళీ అన్న ఆలోచన ఏమాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్కున్నా అధినేతకున్నా మాకు పోయేది లేదు. మేము దేశంలో ఎట్టాగో వస్తాం, మాకు ఇబ్బంది లేదు. ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి. సో అలా కాకుండా గతాన్ని పునరావృతం చేయనివ్వకుండా వాళ్ళకున్న మరకలను చెరిపేసుకుంటూ ఒక విశ్వసనీయతతో తెలుగుదేశం పార్టీకి మీద ఉన్నటువంటి చరిత్రని తిరగరాసి ఈ ఎలక్షన్ లో చేసి చూపిస్తే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ అపనమ్మకాలు పోయి అందరూ కలిసి ప్రయాణం చేసి ఈ పొత్తు చిరకాలం ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే చిరుకాలమే ఉంటది, ఎలక్షన్ అయ్యేంత వరకే ఉంటది. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరు కూడా వాడు పడాల్సి వస్తుంది. ఇది గుర్తుపెడితే మంచిది. మంచి పాయింట్. చౌదరి గారు, ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు అంటే దగ్గరగా పవన్ కళ్యాణ్ గారి లెక్క ప్రకారం 56 అసెంబ్లీ సీట్లు ప్లస్ 31 అంటే దాదాపుగా 87. ఈ 87లో తెలుగుదేశం పార్టీనే పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది. పెద్దన్న, ఎందుకంటే వాళ్ళిద్దరికి 1%, 6% ఓట్లే. మీ ఓట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి గెలిపించాలి టోటల్ గా ఈ సీట్లన్నిట్లో కూడా. అది జరుగుతుందా లేదా? నిజమే సార్. ఎందుకంటే లక్ష్మణ్ గారు కానీ కిరణ్ గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పేటప్పుడు మనం కూడా పాటించాలనే విషయాన్ని కూడా మనం దృష్టి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో గంటపదంగా చెప్పగలం. మేము మా పార్టీ నాయకులు, మా పార్టీ క్యాడర్, మా పార్టీ ఓటింగ్ నాయకులు ఏదైతే పొత్తు పార్టీలు ఉన్నాయో 100% ట్రాన్స్ఫర్ చేయడానికి 100% ట్రాన్స్ఫర్ చేయడానికి పార్టీ నాయకులు శక్తిలో కృషి చేస్తారు. 100% ఓటింగ్ పడతాయి. కాకపోతే మీరు అన్నట్టు ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, కొన్ని బదలాయింపులు జరిగాయి కాబట్టి, అంటే ఇచ్చాం కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే నాయకులను కూడా కలుపుకొని వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎవరు తప్పు చేసినా, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, జనసేన తప్పు చేసినా, వాళ్ళు వ్యతిరేక ట్రాన్స్ఫర్ చేసినా, వీళ్ళు తప్పు చేసినా చెప్పింది వాస్తవమే. ఎవరు పొరపాటు చేసినా బయటకు వచ్చేస్తారు 2 నిమిషాలు. సో పలానా బీజేపీ వాళ్ళు ఇట్లా మాకు చేతులు ఎత్తేస్తారబ్బా, పలానా జనసేన ఎవరు చేతులు ఎత్తేసారు బట్ ఆల్రెడీ యువ కమిటీకి వెళ్ళిపోలేదు రిపోర్ట్స్. కాబట్టి వెంటనే ఇది వాళ్ళు వేస్తారు, వీళ్ళు వేస్తారు, వీళ్ళ భుజం తీసుకుంటారు, వాళ్ళ భుజం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గెలవకపోతే నష్టమే లేదు.